హలో గైస్, ఈ వీడియోలో నేను కాగ్నిజెంట్ గురించి అయితే చెప్తాను. కాగ్నిజెంట్లో చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఆ డౌట్స్ అన్ని నేను ఈ వీడియోలో అయితే క్లియర్ చేస్తాను. సో చాలా మందికి మెయిల్స్, కంప్లీటెడ్ మెయిల్స్ వస్తాయి కదా. సో కంప్లీటెడ్ మెయిల్స్లో మనకి లోగో మెయిల్స్ అండ్ నో లోగో మెయిల్స్ వస్తున్నాయి. సో దాని గురించి అండ్ ఆల్సో రిజల్ట్స్ డేట్ గురించి కూడా చెప్తాను. అండ్ కట్ ఆఫ్ మార్క్స్, మీరు పెట్టిన కమెంట్స్లో చాలా మందికి డిఫరెంట్ డిఫరెంట్ కామెంట్స్ వచ్చినాయి. సో ఆ కమెంట్స్ అన్నిటికి ఈ వీడియోలో అయితే చెప్తాను. కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని ఉండాలి అండ్ ఎన్ని వస్తే మనం ఎలిజిబుల్ అవుతామో ఈ వీడియోలో మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. So before going to this video, if anyone not subscribed my channel, please subscribe it and click the bell icon also. Then only you will receive my videos in the form of notification, and like and share this video. If you have any doubts related to any video, comment in comment box. So let's begin our video. సో కంప్లీషన్ మీద ఎలా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ లోగో డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనకి లోగో డిస్ప్లే అవ్వట్లేదు. సో టూ డిఫరెంట్ మెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఈ లోగో అనేది యాక్చువల్గా డిఫరెంట్ ఫార్మాట్ ఆఫ్ కాగ్నిజెంట్ అనమాట. సో కాగ్నిజెంట్ అనేది డిఫరెంట్ ఫార్మాట్స్ అనేవి యూజ్ చేస్తుంది. సో అందువల్ల కొన్నిటిలో లోగోస్ ఉంటాయి, కొన్నిటిలో ఉండవు. సో ఎవరికైతే ఆన్ క్యాంపస్ జరుగుతుందో వాళ్ళకి మ్యాక్సిమం చాలా మటుకి లోగోస్ అనేవి ఉంటాయన్నమాట. సో కమింగ్ టు ఆఫ్ క్యాంపస్ స్టూడెంట్స్, సో వాళ్ళకైతే లోగో అనేది ఉండదు. సో లోగో అంటే సెలెక్ట్ అయినట్టు, లోగో లేకపోతే సెలెక్ట్ అవ్వలేనట్టు అనేది ఏమీ ఉండదు. సో ఇది జస్ట్ కంప్లీటెడ్ మెయిల్. ఎవరికైతే ఇంటర్వ్యూ కంప్లీట్ అయిందో వాళ్ళకి ఇంటర్వ్యూ కంప్లీషన్ మెయిల్స్ ఇలా వస్తాయన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ లోగో మెయిల్. సో కొంతమందికి ఆఫ్ క్యాంపస్ అయినా లోగో అనేది డిస్ప్లే అవుతుందంట. సో లోగో డిస్ప్లే అయినా మనకి, సో వాళ్ళు రిక్రూటర్స్ డిఫరెంట్గా పంపిస్తారు మనకి ఆ ఫార్మాట్స్లో. సో అందువల్ల మనకి కొంతమంది పంపించవచ్చు, కొంతమందికి పంపించకపోవచ్చు. సో అది ఇష్యూ ఏం కాదు. సో ఇది జస్ట్ కంప్లీషన్ మెయిల్ అంతే. సో దే విల్ డెఫినెట్లీ సెండ్ యూ సెలక్షన్ మెయిల్ ఆఫ్టర్ 1 to 2 weeks. సో 1 to 2 weeks గ్యాప్లో అయితే మనకి సెలక్షన్ మెయిల్ అయితే సెండ్ చేస్తారు. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఫేజ్ 2 బ్యాచ్ ఉన్నారో, సో ఫేజ్ 2 బ్యాచ్ వాళ్ళకి ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడు ఉంటుంది. సో ఎగ్జామ్ ఎస్టర్డే కంప్లీట్ అయింది కదా. సో చాలామంది టెక్నికల్ అసెస్మెంట్ కంప్లీట్ చేశారు. సో టెక్నికల్ అసెస్మెంట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంటర్వ్యూ డేట్ అనేది అడుగుతున్నారు కాబట్టి, సో మనం ప్రీవియస్ ఫేజ్ 1 బ్యాచ్ వాళ్ళు చూసుకుంటే వాళ్ళకి కమ్యూనికేషన్ 17th April జరిగింది. 21, 22 April ఏమో యాప్టిట్యూడ్, 25th ఏమో టెక్నికల్ అసెస్మెంట్. సో ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేసి 9th May వచ్చింది. సో ఇక్కడ టైం అనేది చాలా డిలే అయింది. చాలామంది థర్డ్ సెకండ్ ఆఫ్ మే ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఇక్కడ 2 weeks టైం అయితే తీసుకున్నారు రిజల్ట్ డిక్లేర్ చేయడానికి. సో అలాగే ఇక్కడ ఫేజ్ 2 వాళ్ళకి కూడా 22, 26 May ఈ గ్యాప్లో అయితే మనకి రిజల్ట్ అయితే వస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ రిజల్ట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి కమ్యూనికేషన్ అయిపోయింది, యాప్టిట్యూడ్ గేమింగ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ ఉంటుంది. అది ఆల్రెడీ 22, 26 ఈ మధ్యలో ఉంటుందని చెప్పాను కదా. సో మనకి హెచ్ఆర్ ఉంటుందా లేదా అని అడుగుతున్నారు. హెచ్ఆర్ అనేది ఇక్కడ మనకి ఒక్కొక్కసారి మనకి టెక్నికల్తో పాటు అడిగేస్తారు. సో ఒక్కొక్కసారి టెక్నికల్ అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ హెచ్ఆర్ పెడతారు. సో హెచ్ఆర్ అయితే కన్ఫామ్గా ఉంటుంది. సో హెచ్ఆర్ ఉండకుండా ఉండదు. సో టెక్నికల్ ప్లస్ హెచ్ఆర్ అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యారో లేదో మెయిల్ అయితే సెండ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కట్ ఆఫ్ రిలేటెడ్. సో నేను చెప్పిన తర్వాత మీకు ఏ రోల్ వస్తుందో మీకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. సో ఇక్కడ మనం కమెంట్ చూసుకుంటే కమ్యూనికేషన్ ఈస్ గుడ్ అండ్ యాప్టిట్యూడ్ 20 to 25. గేమ్స్ వచ్చేసి 18 to 15 levels అండ్ 2 జావా, 2 SQL, HTML డన్. సో విచ్ రోల్ ఐ విల్ గెట్ అని ఈ కమెంట్ అయితే ఉంది. దీనికైతే జెన్సీ ప్రో అన్న జెన్సీ నెక్స్ట్ అయినా వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి కమ్యూనికేషన్ యావరేజ్ అండ్ యాప్టిట్యూడ్ ఈస్ 25, గేమింగ్ 10, 7, 14, 20 levels అండ్ టెక్నికల్ వచ్చేసి 1 SQL, 1 జావా, HTML, CSS డన్. సో దీనికి వచ్చేసి జెన్సీ అయితే వస్తుంది అనమాట. సో జెన్సీ రోల్కి పర్సన్ సెలెక్ట్ అవుతాడు. అండ్ ఇక్కడ ఇంకో కమెంట్ చూసుకుంటే 2 SQL, 1 జావా, 40% వెబ్ కంప్లీటెడ్. సో ఇక్కడ ఈ పర్సన్ కూడా జెన్సీయే. సో జెన్సీ అయితే వస్తుంది. మనకి జెన్సీ ప్రో రావాలంటే జావా 2 కంప్లీట్ అవ్వ ఉండాలి, SQL 2 కంప్లీట్ అయ్యి ఉండాలి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి జెన్సీ రావాలంటే కమ్యూనికేషన్ గుడ్ ఉండాలి అండ్ యాప్టిట్యూడ్ వచ్చేసి 18 to 20 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి అండ్
కోడింగ్ 3 క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్లో 3 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మీకు జెన్సీ అయితే వస్తుంది. అండ్ జెన్సీ ప్రో రావాలంటే కమ్యూనికేషన్ బాగుండాలి, యాప్టిట్యూడ్ 20+ అండ్ జెన్సీ ప్రోకి కోడింగ్ వచ్చేసి 4/5. అవుట్ ఆఫ్ 5 క్వశ్చన్స్లో 4 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి, లేకపోతే 5/5. జెన్సీ నెక్స్ట్ కావాలంటే కమ్యూనికేషన్ చాలా బాగా పర్ఫామ్ చేయాలి అండ్ యాప్టిట్యూడ్ 20+ క్వశ్చన్స్ అయితే యాప్టిట్యూడ్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి కోడింగ్ వచ్చేసి 5/5 అయిపోయి లెస్ టైం, అంటే మనం ఎక్కువ టైం తీసుకోకుండా 5/5 కంప్లీట్ చేసేస్తే, అంటే 5 క్వశ్చన్కి 5 క్వశ్చన్స్ ఆన్సర్లో కరెక్ట్గా ఉంటే అప్పుడు జెన్సీ నెక్స్ట్ అయితే వస్తుంది. కొంతమందికి వచ్చేసి కోడింగ్ అవ్వలేదు, ఎస్క్యూఎల్ అయిపోయింది అండ్ HTML కూడా అయిపోయింది. సో అండ్ ఈ కేసు అనదర్ వన్ కేస్ ఈస్ కోడింగ్ 2 అయిపోయింది, ఎస్క్యూఎల్ అవ్వలేదు, HTML కూడా అయిపోయింది. సో ఈ 2 కేసెస్ మనకి 50-50 ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. మీరు యాప్టిట్యూడ్ కమ్యూనికేషన్ బాగా పర్ఫామ్ చేస్తే వాటి కట్ ఆఫ్ అనేది ఎక్కువ వస్తే సెలెక్ట్ చేస్తారు, లేకపోతే సెలెక్ట్ అయితే చేయరు. సో అదనమాట. నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ అనదర్ కేసు చూసుకుంటే ఇక్కడ కోడింగ్ అనేది 2 అయినాయి, ఎస్క్యూఎల్ 1, HTML 0. సో వీళ్ళకైతే జెన్సీ రోల్ అయితే వస్తుంది. సో జెన్సీ అండ్ అనదర్ వన్ ఇస్ కోడింగ్ 1 అయ్యి SQL 1 అండ్ HTML 0. దీనికి కూడా జెన్సీ, ఇక్కడ కూడా సేమ్ అంతే. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. సో మీకు ఈ వీడియోలో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ ఇఫ్ యూ నాట్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. థ్యాంక్ యూ.